హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టాక, అందుకనే పెడుతున్నా. ఎందుకని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. నాకైతే విష్లింగ్ నుంచి అయితే డబ్బులు వస్తున్నాయి. డబ్బులా ఎట్లా అని అనుకుంటున్నారా? ఎట్లనో చెప్పాలా వద్దా? సరే చెప్తున్నా, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విష్లింగ్ నుంచి డబ్బులు రావాలని అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించకండి. నేను చెప్పేది వినండి. విష్లింగ్లో డబ్బులు రావాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ అయినా ఉండాలి, లేదంటే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి. వినిపిస్తుందా? మీకే వినిపిస్తుంది కదా? ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ ఉండాలి, అలాగే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడే మనకు విష్లింక్ అనేది ఆన్ అవుతుంది. అని అంటే ఎవరు ఆన్ చేసినా ఆన్ అవుతుంది. బట్ విష్లింక్ క్రియేటర్ అనేది మనకి మన ఏమంటారు, మనకి విష్లింగ్ నుంచి అయితే మన అకౌంట్తో లింక్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా సరే, లేదంటే యూట్యూబ్ నుంచి అయినా సరే. ఇన్స్టాగ్రామ్లో మీకు 2000 ఫాలోవర్స్ లేరనుకోండి, యూట్యూబ్లో ఉన్నారనుకోండి 500 సబ్స్క్రైబర్స్, ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో లేరు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు మాకనంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే చేసుకోవచ్చు. విష్లింక్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలి, ఏంది సంగతి అని అంటే, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి విష్లింక్ ట్యుటోరియల్ అని కొడితే దాని గురించి అయితే మొత్తం అనేది వస్తుంది. అది మీరు చూసుకోవాలి ఫస్ట్. లేదంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏం చేయాలి, అక్కడ సెర్చ్ ఆప్షన్లో విష్లింక్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఏమొస్తుంది, విష్లింక్ అనేది కనిపిస్తుంది. విష్లింక్ కనిపించగానే దానిపైన క్లిక్ చేసి మనము విష్లింక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఫోన్ నెంబరు అన్నీ సంథింగ్ అన్నీ అడుగుతుంది. అన్నీ అలో చేయాలి. అలో చేస్తే మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఉంటుంది అని అనుకుంటున్నారేమో, కానీ ఏం ఇబ్బంది ఉండదు. అన్నీ అలో చేసుకోవాలి. అన్నీ అలో చేసిన తర్వాత ఏమడుగుతుందంటే, మీరు యూట్యూబ్ గురించి విష్లింక్ క్రియేట్ చేసుకుంటున్నారా, లేదంటే ఇన్స్టాగ్రామ్ గురించి విష్లింక్ క్రియేట్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో లేరు, చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో నాకు లేరు, యూట్యూబ్ నుంచి అయితే ఉన్నారు. యూట్యూబ్ నుంచి 1200 సంథింగ్ ఉన్నారు. అందుకోసమని చందనాస్ వరల్డ్ 6732 అనే విష్లింక్ క్రియేట్ చేసుకున్నా. మన యూట్యూబ్ అకౌంట్ నుంచి డైరెక్ట్ అది వెళ్ళిపోతుంది అనమాట. మనకు కనిపిస్తుంది అక్కడ చందనాస్ వరల్డ్ 6732 అని మనది మొత్తం వస్తుంది. దానిలో మనం చేసిన వీడియోలు కూడా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అక్కడ నుంచి మనం లింక్, ఒకవేళ మనం ప్రోడక్ట్ తీసుకున్నాం సంథింగ్, మీషో, మింత్రా, అమెజాన్, ఎక్కడి నుంచైనా తీసుకున్నాం, ఫ్లిప్కార్ట్, అవి తీసుకున్నాం, దాని లింక్ కావాలి. ఏం చేయాలి, అక్కడ ఉన్న ప్రోడక్ట్ని షేర్ చేసి లింక్ కాపీ చేసుకోవాలి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత లింక్ కాపీ చేసి విష్లింక్లోకి వెళ్ళి, ఒకవేళ మనం దాని గురించి వీడియో తీయలేదనుకోండి, వీడియో తీయకపోతే సింగిల్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయాలి. సింగిల్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఏం చేయాలి, మనము ఆ విష్లింక్, అక్కడున్న లింక్ అనేది మనము ఎక్కడ విష్లింక్లో పెట్టాలి. మీషోలో ఉన్న లింక్ మనము విష్లింక్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయడం అంటే ఏం లేదు, దానిపైన నొక్కి పట్టుకుంటే అదే పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పేస్ట్ అని క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? నేను చెప్పేది అర్థం కాకపోతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి విష్లింక్ ట్యుటోరియల్ అని కొడితే దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకైతే వస్తుంది. ఇప్పుడు ఆ లింక్ తోటైతే మనము ఇక్కడ మనము వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు కదా, వాళ్ళకి మన లింక్ అనేది పంపిస్తే వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి కొనుక్కుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం తక్కువకు వస్తుంది. ప్లస్ మనకి కమిషన్ అనేది వస్తుంది. కమిషన్ ఎట్లా రావాలో తెలియాలంటే, ఇంకొక వీడియో కావాలంటే చెప్పండి, నేను మీషో కమిషన్ గురించి కూడా చెప్తా. మీషోలో కమిషన్, దాని కింద కమిషన్ 12%, 25%, 10% అని మనకి కనిపిస్తుంది. ఆ కమిషన్స్ ఉన్న ట్యాగ్స్ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి డబ్బులు అనేది వస్తుంది. ఒకవేళ మనం ఆ ట్యాగ్స్ లేని సెలెక్ట్ చేసుకున్నా కూడా 0.5 కమిషన్ అయితే మనకు వస్తుంది. నేనైతే 3 months నుంచి ఇదే ట్రిక్ యూజ్ చేసుకుంటూ విష్లింక్ నుంచి అయితే డబ్బులు సంపాదిస్తున్నా. ఈ విష్లింక్ నుంచి ఎట్లా డబ్బులు వస్తున్నాయంటే, యూట్యూబ్ వల్లనే కదా. నాకు యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉంటేనే నాకు విష్లింక్ నుంచి డబ్బులు వస్తున్నాయి, అవునా కాదా? అందుకోసమనే నేను యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అని చెప్పిన. సో ఇందులో నా తప్పేం లేదు. యూట్యూబ్ వల్లనే నాకు విష్లింక్ నుంచి డబ్బులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో
మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తా చూడండి. నాకు ఎప్పటి నుండి జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, ఈ మార్చ్ 10 లోపు మనకైతే అకౌంట్లో పడిపోతాయి. మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు, అంటే మనమే ఇవ్వాలి, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. దాంట్లో ఏం ఫ్రాడ్ ఉండదు. మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఇప్పుడు ఈ మంత్ నువ్వు ఈ మార్చ్లో చేసినావు అనుకో, ఈ మార్చ్ 1కి స్టార్ట్ చేసినావు, నీకు ఏప్రిల్ 10 లోపు ఈ మార్చ్ది కన్ఫర్మ్ అయ్యి మనకి ఏప్రిల్ 10 లోపు మనకి మన అకౌంట్లో మనీ అయితే పడిపోతుంది. అర్థమవుతుంది కదా. మార్చ్ 1కి స్టార్ట్ చేస్తే నీకు ఏప్రిల్ 10 లోపు ఈ మార్చ్ శాలరీ అనేది ఏప్రిల్ 10కి పడిపోతుంది. అర్థమవుతుంది కదా. ఏప్రిల్ 10కి అంటే 10 లోపే మన అకౌంట్లో పడిపోతుంది. లేకపోతే ఎగ్జాక్ట్లీ 10 రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ టైంలోనైనా పడవచ్చు మన అకౌంట్లోకి. అర్థమవుతుందా. ఇది ఎంత యూస్ఫుల్లో తెలుసా. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో మనకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే తప్ప, ఒకవేళ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారనుకో ఫాలోవర్స్, అప్పుడు కూడా ఇంకా మనకు వాళ్ళు లింక్ అని కామెంట్ చేస్తారు కదా, వాళ్ళు లింక్ అని కామెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డిఎమ్స్ అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్ డిఎం కూడా ఆన్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్తో విష్ లింక్ కనెక్ట్ చేసుకుంటే. కానీ నేను యూట్యూబ్తో కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ డిఎమ్స్ వెళ్ళిపోవు. అందుకని నేనే లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా సరే దానివల్ల కొనుక్కోమని చెప్తున్నా. మా అక్క నాకు ఈ శాలరీ అంటే ఈ డబ్బులకి కారణం మా అక్కని. మా అక్క ఇప్పటికీ ఒక 3,000-4,000 దాకా చేసుకోవచ్చు. ఈ లింక్ నేను పంపిస్తా, ఆమెకు ఉంటుంది. అట్లా మీరు కూడా ఇలాగే డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండే. ఒక్క ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమస్ అయిపోతే చాలు. ఫేమస్ అంటే ఫేమస్ కాకపోయినా సరే డబ్బులు సంపాదించుకోవడం చాలా ఈజీ. లింక్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటే లింక్స్ ఆటోమేటిక్గా లింక్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు లింక్ అని కామెంట్ చేస్తే, ఒకవేళ సంథింగ్ నువ్వే కొనుక్కోవాలనుకో, నువ్వు ఆ లింక్తో క్రియేట్ చేసుకొని ఆ లింక్ నువ్వు వాట్సాప్ ద్వారా ఎవరికైనా పంపించుకొని ఆ లింక్తో కొనుక్కున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఎంత కమిషన్ 20 రూపీస్ 30 రూపీస్ ఈచ్ ప్రోడక్ట్ 20-30 రూపీస్ అట్లా పడ్డాయి అనుకో, మనకే కదా అకౌంట్లో ఉండిపోతాయి. అట్లా నాకు ఎంత శాలరీ వచ్చింది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, నాకు జనవరి 10 నుంచి అయితే మనీ అయితే వస్తున్నాయి. నేను డిసెంబర్లో స్టార్ట్ చేసిన, జనవరి నుంచి వస్తున్నాయి. ఎంత వచ్చినాయో కూడా మీకు కామెంట్ చేస్తా, లేదంటే మీకు చెప్తా, చూపిస్తా, చూడండి. ఓకేనా. మీకు ఇలాగే ఇంకా కూడా మీషో కమిషన్ ఎట్లా వస్తుంది, మనం ఎట్లా గుర్తుపట్టాలి మీషో కమిషన్ అని కూడా అడిగితే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లవ్ యూ. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.